అందరికీ నమస్కారము. పొట్టు పెసరపప్పు 100 గ్రాములు నానబెట్టేసాము. పెసరట్టుకైతే చాలా మంచిది. పొట్టు పెసరపప్పు వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. చలువ ఈ పెసరపప్పు ఎక్కువ వాడడం వల్ల పెసరపప్పుతోటి ఎక్కువ స్నాక్స్ కానీ పప్పులు కానీ వండుకొని తినడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా 100 గ్రాములు అయితే పెసరపప్పు పొట్టుది నానబెట్టేసి ఒక స్పూన్ రైస్ నానబెట్టేసాము. 100 గ్రాముల కంటే ఒక గుప్పెడు ఎక్కువ పప్పులోకి ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు రైస్. ఇలా పప్పు రైస్ వేసేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంక ఇందులోకి అయితే తప్పనిసరి 1 స్పూను నర శనగపిండి వేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎప్పటికీ ఒకే రకం కాకుండా మార్చి మార్చి చేసిన వాళ్ళం అయిపోతాము. పసుపు, సాల్టు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, శనగపిండి, రైసు, పప్పు ఇంక ఇవన్నీ కలిపేసి మెత్తగా గ్రైండర్కి వేసి పక్కన పెట్టుకోవాలి. ముందే వాటర్ పోయకూడదు. అవి నాని ఉన్నాయి కాబట్టి పెసరపప్పు ఊరికనే లూజ్ అయిపోతుంది. మొత్తం మెత్తగా వేసిన తర్వాత మనము చూసి వాటర్ కలుపుకోవాలి. ఈ పొట్టు పెసరపప్పుతోటి మామూలు తెల్లపప్పు కన్నా కూడా కర్రీస్ పప్పు వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. మనకైతే పప్పుచారు చేసినా కానీ అంత ఎక్కువ మనము పొట్టు పప్పు వాడడం వల్ల చాలా మంచిది అన్నట్టు. తెల్లపప్పు వాడతాం మనం పప్పు వేసుకోవాలంటే, పెసరపప్పు సొరకాయ కానీ పెసరపప్పు టమాటా కానీ ఏది వేసినా కానీ తెల్లపప్పు వాడతాం. కానీ పొట్టు పప్పుతోటి వాడితే కొంచెం గ్రీన్ కనబడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. పొట్టుపప్పు వేయించి పప్పు వండుకోవడం కూడా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మెత్తగా వేసేసి మనం కొంచెం వాటర్ పోసి ఇది కొద్దిగా లూజ్ చేసుకుందాము. పెసరట్టు వేసేలాగా. పెసరట్టు అనగానే అమ్మో పెసరట్ట, అబ్బా పెసరట్ట అన్నట్టే ఉంటుంది ఎవరికైనా. ఈ పెసరట్టులోకి అయితే పల్లి టమాటా చట్నీ కానీ నువ్వుల చట్నీ, మనకు ఉత్త టమాటా చట్నీ, రోజు చేసుకునే చట్నీలు చాలా టేస్ట్ ఉంటాయి. కొబ్బరి చట్నీ, అన్ని రకాల చట్నీ వాడవచ్చు. అల్లం చట్నీ, ఉప్మా చేసుకొని ఉప్మా కూడా వేసేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఏది వేసినా కానీ బాగానే ఉంటుంది పెసరపప్పుతోటి. మరీ పలుచగా కాకుండా మరీ మందం కాకుండా మనకు నచ్చే విధంగా వేసుకొని ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒక సైడ్ కాల్చుకుంటే ఒక సైడ్ కాల్చుకోవచ్చు. ఇంకా ఇంట్లో తినే వాళ్ళని బట్టి 2 సైడ్లు కాలవాలంటే 2 సైడ్లు కాలవచ్చు. ఇంకా ఇదేంటంటే ఇంట్లో ఎలా తింటారో చూసి అలా వాళ్ళకు మనము కాల్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. టేస్టీ పెసరట్టు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా ఈ పెసరట్టు అయితే పిల్లల ఇష్టాన్ని బట్టి తెల్లగా అయినా ఎర్రగా అయినా వాళ్ళు తినే దాన్ని బట్టి కరకర అంటే కరకర, ఎలా అంటే అలా కాల్చేయచ్చు. ఏ చట్నీ అంటే ఆ చట్నీ పెట్టుకొని తినవచ్చు. మనం ఏ వంట చేసినా కానీ ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా వంట చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే పెసరట్టు టేస్ట్ చేసి